హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మనం చేసే రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చికెన్లోనే కానీ హరియాలీ చికెన్ చేస్తున్నాను. నార్మల్ చికెన్ కన్నా ఇది కొంచెం టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అది చేసుకున్న ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూసిద్దాం. దానికోసం నేను ఒక హాఫ్ కేజీని నీట్గా కడిగి నిమ్మరసంలో ఒక 1 అవర్ వరకు నానబెట్టేసేయండి. ఒక నిమ్మకాయ తీసుకొని రసం పిండేసి ఒక 1 అవర్ నానబెట్టండి. అది పక్కన పెట్టేసి తర్వాత ఇంకొక బౌల్ పెట్టి స్టవ్ పైన సగం వరకు నీళ్లు పోయండి. మూత పెట్టేసి వాటర్ని ఇలా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 కట్టల వరకు పాలకూరని నీట్గా కడిగేసి ఇందులో వేసేసేయండి. ఒక 2 కట్టలు అయితే సరిపోతాయండి, మీడియం సైజువి. చూడండి, మనకి పాలకూర అనేది కొంచెం సాఫ్ట్గా ఉడకాలి. మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లో నుండి తీసుకొని కూల్ వాటర్లో వేసేసుకోండి. చల్లటి నీళ్ళల్లో వేయండి ఈ పాలకూరని. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి ఒక 4 చెంచాల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, దాన్ని కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతుండండి. ఇప్పుడు ఫుల్గా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ది అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఫ్రెష్ది వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చికెన్ ఉంది కదా, నిమ్మరసంలో నానబెట్టిన చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేయండి. వేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కసూరి మెతి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు కొద్దిగా, కారం 1 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. 1.5 వరకు వేసాను నేను, మీరు తర్వాత అయినా సాల్ట్ చూసి వేసుకోవచ్చు. కారం ఇదే సరిపోతుందా అని అనుకోకండి, మనం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక కట్ట కొత్తిమీర నీట్గా కడిగేసి వేసుకోండి. దాన్ని కూడా పుదీనా కూడా ఒక కట్ట తీసుకోండి, దాన్ని కూడా నీట్గా కడిగేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ఒక 10 వరకు వేసుకోండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. కారం చప్పగా ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చిని. కొద్దిగా వాటర్ వేసేసి సన్నం పేస్ట్ లాగా చేసుకోండి. ఈలోపు మనకు ఇది ఉడికిపోతుంది చికెన్. ఆయిల్ అనేది పైనకి రావాలి. ఇప్పుడు 2 టమాటాలని మిక్సీ పట్టేసి గ్రేవీ లాగా చేసి ఇందులో వేసేసేయండి. ఈ ప్రాసెస్ మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. అలా అయితే మనకు ముక్క సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతుంది, మసాలాలు అనేటివి కూడా ముక్కకి పడతాయి. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది వేసేసేయండి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మీకు ఒకవేళ ఫుల్గా గ్రీన్ కలరే రావాలి అనుకుంటే మీరు రెడ్ కారంకు బదులు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది బాగా వస్తుందని నేను కొద్దిగా అది కూడా వేసాను, రెడ్ కారం కూడా వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ని మిక్సీ జార్లో వేసేసి ఇలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసే ఉడికించుకోవాలండి. అలా అయితేనే మనకు ముక్క అనేది బాగా ఉడుకుతుంది, అలాగే మసాలాలు కూడా పడతాయి ముక్కకి.
చూడండి మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలా పైనకి వస్తుందండి. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా కనపడుతుంది కదా, అంతవరకు ఉడికించుకోండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మన ఎంతో టేస్టీగా రోటీకి కానీ, రైస్కి, పులావ్కి, పుల్కా, చపాతీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్, మన పాల మీద మీగడ ఉంటుంది కదా, కొంచెం గిల కొట్టేసి ఒక 2 చెంచాల వరకు వేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు మీకు నచ్చితే. దీంట్లోకి మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి, లేకపోతే వెన్న అయినా నెయ్యి అయినా ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే ఆప్షన్లో అది తీసుకోండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ టైంలో సాల్ట్ని మీరు చెక్ చేసుకోండి, ఇంకేమైనా పడితే అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హరియాలీ చికెన్ రెడీ అయిపోయింది.